కేసీఆర్ గారి ఫేస్ మీద ఇట్లా పెయింట్లు వేసి మరి ప్రజలకు ఇక్కడ పంచుతా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. గతంలో కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టి పేదవాళ్లకి ఎంతో మందికి ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీలు అయ్యే విధంగా ఒక మంచి ప్రణాళికబద్ధంగా ఇవాళ ఆ రోజు కేసీఆర్ కిట్ ని మరి ప్రవేశపెట్టి ఉండి లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి వాళ్ళు మరి భరించలేనటువంటి పరిస్థితులలో ఇట్లా కేసీఆర్ కిట్లు ఇచ్చి చాలా మందిని ఆదుకున్నటువంటి మరి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఇవాళ కేసీఆర్ గారి కిట్లు ఇవాళ బొమ్మలు మార్చి ఇవ్వడం కాదు, మీకు మంచి చిత్తశుద్ధి ఉంటే స్కెచ్లతో చెరిపేయకుండా ఇంతకంటే మంచిగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఇస్తే బాగుంటది. కానీ ఇవాళ మీరు చెడిపి స్కెచ్లతోని వేసినంత మాత్రాన ఏం వచ్చేదైతే ఏముండదు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వచ్చే రోజులలో తప్పకుండా ఎవరు ఏంది అనేది వేరీ చేసుకొని తప్పకుండా మరి ప్రజలు మంచి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. కానీ వాళ్ళ చూస్తా ఉంటే మాకు గుండెలు అవిసిపోతా ఉన్నాయి. ఇట్లా చేస్తే ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయొద్దనేది మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు మేలు చేసే పథకాలను కొనసాగించండి, లేకపోతే ప్రజలు చాలా బాధపడే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేసే పథకాన్ని కొనసాగించాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే అది పేద ప్రజల కోసం, పేద గర్భిణీల కోసం పెట్టిన పథకం. అది ఆ పథకాన్ని తప్పకుండా కొనసాగించాలి. ఏ ప్రభుత్వం అయితే ఏంది, ఏవైతే ఏంది. కేసీఆర్ గారు కూడా ఆరోగ్యశ్రీ కొనసాగించలేదా? అట్లనే కేసీఆర్ కూడా తీసేస్తే ఆరోగ్యశ్రీ ఉండేదా? కాబట్టి ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఏదైనా కొనసాగించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలి. ఇట్లా కొనసాగించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేసే పథకాన్ని తప్పకుండా కొనసాగించాలని పూలే న్యూస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. నేను నిరంజన్ పూలే.